Hello guys, welcome to our YouTube channel Jobs Adda. Please subscribe and share for more updates. ఈరోజు అయితే మనం బెల్ రిక్రూట్మెంట్ గురించి చూసుకుందాం. మనకైతే బెల్ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇష్యూ చేసారు. ఇందులో చూసుకుంటే మనకైతే 150 ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టులు అనేటివి ఉన్నాయి. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఈ బ్రాంచెస్ చేసిన బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్. ఇక్కడైతే పోస్టుల వైజ్, కేటగిరీస్ వైజ్ అయితే మనకి పోస్టులు ఇక్కడ మెన్షన్ చేసారు. ఇంకా సూపర్వైజర్ ట్రైనీస్ 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ చేసిన డిపార్ట్మెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇస్తారనే ప్లేసెస్ ఇక్కడైతే మెన్షన్ చేసారు. ఇక్కడ ఇంజనీర్ ట్రైనింగ్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఈ ఇంజనీర్ ట్రైనింగ్ అయితే అసలు హైదరాబాద్లో లేనే లేదు. కాకపోతే సూపర్వైజర్ ట్రైనింగ్స్కి హైదరాబాద్ లొకేషన్ ఉంది. జాబ్ స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుంటే ఇంజనీర్ ట్రైనింగ్ ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఆర్ 5 year ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ, డ్యూయల్ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ద డిసిప్లిన్స్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఎలిజిబుల్. మనకైతే 27 years అనేది ఉండాలి. సూపర్వైజర్కి అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఎలిజిబుల్. ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. 27 years. ఇక్కడైతే మనకి ఏ బ్రాంచ్ వాళ్ళకి ఏమేం ఎలిజిబిలిటీ ఉండాలని ఇచ్చారు చూడండి. రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంది. పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటే 10 years ఫర్ జనరల్, 13 years ఫర్ ఓబీసీ, 15 years ఫర్ ఎస్సీ ఎస్టీ. మనకైతే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినాక మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి అయితే 1:5 మెంబర్స్ని 1:5 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. 75% వెయిటేజ్ మనం రాసిన ఎగ్జామ్, 25 వెయిటేజ్ ఏమో మన ఇంటర్వ్యూ స్కోర్ ఉంటుంది. స్టేజ్ 1 మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో నుంచి మనం ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. మనకైతే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో అయితే 50,000 శాలరీ ఇస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ 60,000 అది అనేది బేసిక్ పే ఫర్ ఇంజనీర్ ట్రైనింగ్. ఫర్ సూపర్వైజర్ ట్రైనింగ్ అయితేనేమో ట్రైనింగ్ పీరియడ్లో 32,000 ఇస్తారు. అది బేసిక్ పే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ 33,500 అనేది ఇస్తారు. అది బేసిక్ పే. మనకైతే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఉంది. 3 years ఉంటుంది. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే ఇంజనీర్ ట్రైనింగ్ అయితేనేమో 5 lakhs, సూపర్వైజర్ ట్రైనింగ్ అయితే 3 lakhs కట్టాలి. మనతోనైతే బాండ్ రాయించుకుంటారు 3 years ఉంటామని. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫీ చూసుకుంటే ఓపెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 1072 ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతేనేమో 472 ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి. మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 1st February నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ అయితే 28th February. మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామ్ అనేది 11th, 12th April, 13th April 2025లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ కూడా అప్లై చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.